ఐపీఎల్ 2024వ సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ ఏప్రిల్ 9వ తేదీన మహారాజ్ యాదవిందర్ సింగ్ స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కి ఇరు జట్లు గత మ్యాచ్ లో గెలిచి అదే పట్టుదలతో బరిలో దిగబోతున్నాయి. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మొత్తం 4 మ్యాచ్ అయితే ఆడాయి. అందులో 2 మ్యాచ్లు అయితే గెలవడం అయితే జరిగింది. ప్రస్తుతం 4 పాయింట్లతో ఇరు జట్లు 5 మరియు 6వ స్థానంలో అయితే కొనసాగుతున్నాయి. ఇంకా రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పటి వరకు 21 మ్యాచ్లు తలపడగా అందులో సన్ రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ కింగ్స్ కేవలం 7 మ్యాచ్లు గెలవడం అయితే జరిగింది. అదేవిధంగా లాస్ట్ 5 మ్యాచెస్ లో చూసుకున్నా కూడా పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ పైచేయిగా ఉంది. ఈ స్టాట్స్ చూస్తేనే తెలుస్తుంది పంజాబ్ కింగ్స్ మీద సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ విధంగా డామినేట్ చేస్తుంది అనేది. పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్ మీద స్పిన్ బౌలర్స్ అయితే కీలకం కానున్నారు. ఎందుకంటే ఈ పిచ్ అనేది స్లోగా ఉంటుంది కాబట్టి స్పిన్ బౌలర్స్ రన్స్ కట్టడి చేయడంతో పాటు వికెట్స్ కూడా తీసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అలాగే ఈ పిచ్ మీద బ్యాట్స్మెన్స్ డిఫెన్సివ్ మోడ్ లో ఆడకుండా బౌలర్స్ ని అటాక్ చేస్తూ రన్స్ చేయగలిగితే మంచి టోటల్ అయితే చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఇక టాస్ విషయానికి వస్తే టాస్ గెలిచిన టీం మాక్సిమం ఫీల్డింగ్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ స్టేడియంలో మొదటి మ్యాచ్లో చేజ్ చేసిన టీం అనేది ఈజీగా చేజ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా నైట్ గేమ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాక్సిమం టాస్ గెలిచిన టీం అనేది బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇంకా రెండు టీమ్స్ ఒక విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ తమ టాప్ ఆర్డర్ మరియు ఫినిషర్స్ అయితే మంచిగా రాణిస్తున్నారు. కానీ మిడిల్ ఆర్డర్ నుండి సరిగా రన్స్ రాకపోవడం వీళ్ళకి మెయిన్ కన్సర్న్ గా అయితే మారుతుంది. అలాగే డెత్ ఓవర్స్ లో తమ బౌలర్స్ రన్స్ ఎక్కువ ఇవ్వడం కూడా మెయిన్ కన్సర్న్ గా మారింది. ఈ రెండు డిపార్ట్మెంట్స్ లో పంజాబ్ కింగ్స్ కంబ్యాక్ ఇవ్వడంతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్ ని ఎదుర్కొని త్వరగా వికెట్ తీయగలిగితే ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ మ్యాచ్ కి పంజాబ్ కింగ్స్ మాక్సిమం సేమ్ ప్లేయింగ్ 12 తో బరిలో దిగే అవకాశం అయితే ఎక్కువ ఉంది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ కి అయితే గుడ్ న్యూస్. గత మ్యాచ్ లో తమ బౌలర్స్ అయితే మంచి ఫామ్ లోకి అయితే రావడం అయితే జరిగింది. అలాగే తమ ప్లేయింగ్ 12 కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవడం అయితే జరిగింది. ప్రజెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ అన్ని డిపార్ట్మెంట్స్ లో అయితే స్ట్రాంగ్ గా ఉంది. బౌలింగ్ పరంగా చూసుకుంటే 9 బౌలింగ్ ఆప్షన్స్ మరియు బ్యాటింగ్ చూసుకుంటే నంబర్ 9 వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ ఉంది. ఇంకా పంజాబ్ కింగ్స్ తరపున ఎక్కువ మంది రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు కాబట్టి మాక్సిమం సన్ రైజర్స్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ఫేస్ బౌలర్స్ తోనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ తమ సేమ్ ప్లేయింగ్ 12 తో బరిలో దిగే అవకాశం ఉంది. ఇంకా ఈ మ్యాచ్ లో మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.